హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణప్రసాద్తో కలిసి భూమి ఆడిన నాటకం బయటపడగానే గగన్ భూమిని తిడుతూ ఉంటాడు. అసలు నేను నీకు ఈ జాబ్ ఇస్తానని ఎలా అనుకున్నావు అని అంటూ హీనంగా మాట్లాడుతూ, కనీసం డిగ్రీ కూడా పాస్ అవ్వనే నీకు నేను ఈ జాబ్ ఎలా ఇస్తాననుకున్నావు అని హార్ష్గా మాట్లాడడంతో భూమి బాధగా తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్. బయటికి వెళ్ళి భూమి తన ఫోన్కి తన చున్నీని అడ్డం పెట్టుకొని తన ఫ్రెండ్ లాగా కాల్ చేస్తుంది గగన్కి. ఇక ఏంటి చెప్పు, ఆ అమ్మాయికి మరొక క్వశ్చన్ వేయనా, మరొక ఛాన్స్ ఇవ్వనా, జాబ్ ఇవ్వనా, ఏం చేయను అని గగన్ అంటుండగా, అవసరం లేదు బాస్ అని అనేస్తుంది ఆ భూమి. ఇంకా బాధగా ఇలా అంటూ ఉంటుంది భూమి. డిగ్రీ పాస్ అవ్వకపోతే ఏంటి బాస్, ఆ శరత్ చంద్రాని అడిగితే నువ్విచ్చే ముష్టి జీతం కన్నా 3 రెట్లు ఎక్కువగా ఇస్తాడు అని భూమి గగన్ని అంటూ ఉండగా, అయితే ఏంటి అక్కడే చేయమను అని గగన్ అనేస్తాడు. ఇక దాంతో భూమి కూడా బాధగానే ఇలా అంటూ ఉంటుంది. తనకు చాత కాదు, తను డబ్బుల కోసం చేయడం ఇష్టం లేక, అసలు ఆ ఇంటి నుండి భూమి కోరుకునేది ఆయన ప్రేమ మాత్రమే, వాళ్ళ ఆస్తిపాస్తులు కాదు అని భూమి అనగానే గగన్ ఆలోచనలో పడిపోతాడు. అవును బాస్, అసలు మీ ప్రాణాలకి తన ప్రాణాన్ని అడ్డు వేసి మరీ కాపాడింది కదా, చి ఆ పిచ్చిది, అంతే బాస్, దాని పిచ్చి పనికి మీరు సరైన విలువే కట్టారు అని అనేస్తుంది భూమి. ఇక దాంతో గగన్ మెత్తబడతాడు, ఆలోచనలో పడిపోతాడు. ఇక ఆలోచించి భూమిని మళ్ళీ పిలుస్తాడు గగన్. ఇక కాస్త వెటకారంగా భూమి అక్కడికి వచ్చి, ఏంటి మళ్ళీ పిలిచారంట అని అనగానే, ఇవ్వడానికే పిలిచాను అని అనేస్తాడు గగన్. దాంతో ఆశ్చర్యంగా సంతోషంగా, నిజంగానా అని అడిగేస్తుంది భూమి. అవును నిజంగానే అని సంతోషంగా చెప్తాడు గగన్. ఇక గగన్ పిఏ జాబ్కి భూమి సెలెక్ట్ అవుతుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలవనుంది, భూమి శరత్చంద్ర కన్న కూతురని గగన్ తెలుసుకుంటాడా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.